కాలుతాయి. ప్రతి ఓటర్ని మనం కలిసి ఓటు, ప్రతి బూత్లో ఓటు మనకు పడే విధంగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళే నిర్ణయం తీసుకోమని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు అరాచక పాలన కావాలా, అవినీతి పాలన కావాలా, మీకు పోలీసు రాజ్యం ఉండే పాలన కావాలా, లేక అభివృద్ధితో పాటు మీకు సేవ చేసే నాయకులు కావాలని వాళ్ళే ఓటర్లే నిర్ణయం తీసుకోమనండి. నిన్నే పుంగనూరు నుంచి చాలా మంది వచ్చినారు, వేల కేసులు. అది పుంగనూరు వినోడు మాట్లాడతానండి నా అంశం. మదనపల్లి వరకు ఖచ్చితంగా మీకు ఏమేమి కావాలో కొన్ని చిన్న పనులు చేయటం జరిగింది. ఇవి చాలా చిన్న పనులు మదనపల్లి, ఇంకా చాలా పెద్ద పనులు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. మీరేమనుకుంటారంటే కలికిరో లేకపోతే వైల్పాడు ఒకటే నేను అభివృద్ధి చేశాను అనుకుంటారు. మీరు చాలా మందికి తెలియకపోవచ్చు. నేను ముఖ్యమంత్రి అయింది 50 సంవత్సరాలకైనా మొట్టమొదట తీసుకున్న నిర్ణయం, నేను ముఖ్యమంత్రి అయితానే నేను చెప్పాను, ఎవరు ఎంతమంది సామాన్య ప్రజలకు మేలు చేయగలుగుతానో అంతమందికి మేలు చేసేదే నా కర్తవ్యము. నేను దాన్ని చేయటం జరుగుతుంది. పార్టీతో నాకు సంబంధం లేదు. తెలుగుదేశం కానీ, లేక అప్పుడు పిఆర్పి ఉండింది, కాంగ్రెస్ కానీ, ఎవరు అభివృద్ధి కోసం వచ్చినా, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చినా, ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళకి మేలు చేశారు. రోడ్లకు ఈ జిల్లాలో షాజానికి తెలుసు 20 కోట్లు నేను ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 20 కోట్లు ఇచ్చాను. ఆర్ఎంపీ రోడ్ 14 మందికి చంద్రబాబు నాయుడుకి కూడా ఇచ్చాను, 14 మందికి కూడా ఇచ్చాను. కానీ ఒక చిన్న కండిషన్ పెట్టాము, తెలుగుదేశం ఎమ్మెల్యే అయితే 10 కోట్లకు ఇది ఇస్తాడు ప్రపోజల్, అక్కడున్న కాంగ్రెస్ నాయకుడు 10 కోట్లకు ప్రపోజల్ ఇస్తాడు. కానీ ఆ నియోజకవర్గానికి 20 కోట్లు వస్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఆ 20 కోట్లకు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ప్రపోజల్ ఇస్తారు. అంటే 280 కోట్లు ప్రతి సంవత్సరం ఈ 3.5 సంవత్సరం ఇవ్వటం జరిగింది. రోడ్ల కోసం మరమ్మతు చేస్తున్నారు. తిరుపతిలో మెడికల్ కాలేజ్ పెట్టాం, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పద్మావతిలో. మొట్టమొదటిది మన రాష్ట్రంలో ఉమెన్స్ మెడికల్ కాలేజ్ మన జిల్లాలో ఉంది. పద్మావతి దీని ద్వారా స్విమ్స్ ఉంది. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీలో వచ్చే దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి అన్న ఇచ్చినా కూడా అర్ధ గంటలో మేము గెస్ట్ హౌస్ నుంచి మాకు యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఫంక్షన్ ఉండింది. ఆ ఫంక్షన్కి పోయే లోపల ఆయన కన్విన్స్ చేసి వెటర్నరీ యూనివర్సిటీ చిత్తూరులో తిరుపతిలో పెట్టాలని అనౌన్స్ చేపించడం జరిగింది. అప్పుడు జరిగింది. పాలు రేటు రాకన్నా ఉంటే 2 సార్లు ఎన్టీడీపీతో మాట్లాడి ఏదైతే బాలాజీ డైరీ ఉందో వాళ్ళు మనకు తిరుపతిలో ఉన్న ప్లాంట్ 21 కోట్ల రూపాయలు మనకు అప్పు తీసుకున్నాం ఎన్టీడీపీ నుంచి. దాని ఇంట్రెస్ట్ 80 కోట్లు అయింది. 80 కోట్లు తోసేసి 21 కోటికి వాళ్ళు అది తీసుకొని ఈరోజు ఈ రేటు ఈ విధంగా రైతులకు 34-35 వచ్చేదానికి ముఖ్య కారణం ఆ ఎన్టీడీపీ డైరీ వచ్చిన దానివల్లనే రేటు రైతులందరికీ పెరిగింది. ఇట్లా చాలా కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. జేఎన్టీయూ యూనివర్సిటీ అయితే అక్కడ జేఎన్టీయూ కాలేజ్ వచ్చింది. నవోదయ కాలేజ్ 2 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. భారతదేశంలో అతి ఉన్నతమైన స్కూలు మన కలికిరిలో ఉన్న స్కూలు ఉన్నతమైన స్కూల్గా 100 కోట్లు ఒకటే రోజు ఇచ్చాను నేను నా స్కూల్కి. ఈరోజు వచ్చే 15-20 సంవత్సరాల్లో మన ప్రాంతంలో చదివిన స్టూడెంట్స్ ఆర్మీలో లేకపోతే నేవీలోనో లేకపోతే ఎయిర్ ఫోర్స్లోనో దేశానికి లీడ్ చేసే పరిస్థితి మనకు రావటం జరుగుతుంది. అదేవిధంగా 3 బెటాలియన్స్ ఉన్నాయి కలికిరిలో. సిఆర్పిఎఫ్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, బిఎస్ఎఫ్, ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్. ఇది 600 కోట్లతో అంతా సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ కింద రావటం జరిగింది. ఇట్లా చాలా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ కోసం అన్ని చేశాం. ప్రతి దగ్గర కూడా మనకు కావాల్సింది ఎన్ఐఎంజెడ్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. పార్లమెంట్ పాస్ చేసింది. 9,000 ఎకరాలు అక్వైర్ చేసానికి 2,000 కోట్లు ఇచ్చాను నేను గవర్నమెంట్.
వాళ్ళు కొంచెం అక్వైర్ చేశారు, మిగతాది అక్వైర్ చేయలేదు. ఈ 10 సంవత్సరాల నుంచి NIMZ అంటే కలికిరి నుంచి వాయిల్పాడు నుంచి కలకడ కూడా 9,000 ఎకరాలు అక్వైర్ చేసి దీంట్లో 30,000 కోట్లకు సంబంధించిన ఇండస్ట్రీస్ 30,000 కోట్లకు సంబంధించిన ఇండస్ట్రీస్ రావాలి. దాంతోపాటు 30,000 మందికి ఉద్యోగం అవకాశాలు వచ్చే ఇండస్ట్రీస్ రావాలి. పార్లమెంట్ పాస్ చేసింది నాకు తెలిసి ఈ ఎంపీ ఒకసారి కూడా ఈ 10 సంవత్సరాల్లో దాని గురించి ఆయనకు తెలిసిండు. ఆయన ఎక్కడ క్యాష్ వస్తుందో ఎక్కడ కమిషన్ వస్తుందో తప్ప వేరేటి లేవు, పనికిరావు వాళ్ళు కేవలం వర్క్స్ లేకనంటే ఇవి తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలు పనికిరావు. మీరు ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతి గ్రామానికి బూత్కి సందేశం తీసుకోపోవాలి. ఎమ్మెల్యేకి షాజహాన్ బాషాకు మనం సైకిల్ గుర్తుకు ఓటేసే విధంగా, ఎంపీకి పువ్వు గుర్తుకు ఓటేసే విధంగా నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రైమ్ మినిస్టర్గా చూసే విధంగా మీరు ఓటేయాలని ప్రతి ఒక్కరు ఓటర్లకి ఇంటింటికి తీసుకోపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ నేను ఇంకోసారి మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా మిమ్మల్ని కలుసుకోవాలో నేను షాజహాన్ బాషాని ఇతర నాయకులతో మాట్లాడి మళ్ళా వచ్చి కలసడం జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దయచేసి సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.